కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. అనన్య చింతయోమ యోగక్షేమం వహామ్యహం. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా శీర్షికలో హృదయానికి హత్తుకునే ఒక అద్భుతమైన కథను విని దీంట్లో సారాన్ని అర్థం చేసుకుని 10 మందికి షేర్ చేసి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగనగనగా కొన్నేళ్ల క్రితం మన దేశంలో ఉత్తర భారతదేశం ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవారు. పేద డాక్టరు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనిషిని ఎలా జీవించమని చెప్పాడో ఖచ్చితంగా అలానే జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజుకు తన భార్య, కూతురు, తనకు ఎంత డబ్బు అవసరం అవుతుందో అంతే సంపాదించేవాడు. నన్ను నమ్మి అహంకారం వదిలి నాకు శరణాగతి చేసుకున్న వారి బాగోగులు నేనే చూసుకుంటాను. అనన్య చింతయోమ యోగక్షేమం వహామ్యహం 9వ అధ్యాయం 22 శ్లోకంలో చెప్పబడింది. ఉదాహరణకు రోజుకు 80 రూపాయలు కావాలి. 8 మంది పేషెంట్లు వచ్చారు, 80 రూపాయలు వచ్చింది అంతే. 9వ పేషెంట్ దగ్గర డబ్బు తీసుకోడు, ఉచితం. ఎప్పుడు దైవ చింతనలో ఉండేవాడు. ప్రతి ఉదయం ఆయన భార్య ఆయనకు ఒక కాగితం మీద ఇంటికి ఏమి కావాలనో వ్రాసి ఇస్తుంది. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళతాడు. ఆ వస్తువులకు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో అంత డబ్బు ఫీజు రూపంలో రాగానే ఇక ఫీజు తీసుకోడు. రేపు ఎలా అనే ఆలోచన లేదు. ఈరోజు ఇచ్చిన పరమాత్మ రేపు పిసినారి అవుతాడా? వాసుదేవమితి సర్వం. ఒకరోజు ఆసుపత్రి చిన్న గది ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరకు వచ్చి, నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు. క్షమించాలి, లేదు అన్నాడు డాక్టరు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, 15 ఏళ్ల క్రితం ఒక రాత్రి ఈ ఊరి గుండా వెళుతున్న నేను ఇక్కడ కారు ఆగిపోతే కాసేపు ఆగాను. నా డ్రైవరు కారు రిపేరు చేస్తున్నాడు. అప్పుడు మీరు వచ్చి లోపలికి రండి అన్నారు. గదిలోకి వచ్చి కూర్చున్న నన్ను చూసి, మీరు ఏదో దిగులు పడుతున్నారు, ఆరోగ్యం సరిగా లేదా అన్నారు. అప్పుడు మీ టేబుల్ దగ్గర సుమారుగా 6 ఏళ్ళు ఉండే ఒక చిన్న పాప మిమ్మల్ని, నాన్న ఇక ఇంటికి వెళదాం రండి అని పిలిచింది. కాసేపు ఆగమ్మా, కారు వెళ్ళాక మనం ఇంటికి వెళదాం అన్నారు. ఆ చక్కటి పాపను చూస్తూ ఇలా అన్నాను, నేను ఇంగ్లాండ్లో ఉంటాను, మాకు సంతానం లేదు. మా ఇంట్లో ఆడపాప ఉండాలని మాకు ఎంతో కోరిక, కానీ తీరలేదు. ఇప్పుడు ఈ పాపను చూస్తే నా బాధ గుర్తుకొచ్చింది అన్నాడు. మీరు 2 పొట్టాలు ఔషధం తయారు చేసి మీరు మీ భార్య దీన్ని 60 రోజుల పాటు ఒక్కో గుళిక చొప్పున తీసుకోండి అన్నారు. నేను వీటికి డబ్బు ఎంత చెల్లించాలి అని అడుగుతుంటే అప్పుడు మరో పేషెంట్ వచ్చి తన జబ్బు చెప్పి మీ దగ్గర మందు తీసుకొని వెళ్ళిపోతూ నా దగ్గరకు వచ్చి, ఈరోజు కుటుంబం గడవడానికి ఎంత అవసరమో ఆ డబ్బు అందాక వారు ఇక డబ్బు తీసుకోరు అని అంటూ వెళ్ళిపోయాడు. కారు రిపేర్ అయింది. నేను మీకు ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. ఢిల్లీ వెళ్ళి అక్కడి నుండి ఇంగ్లాండ్ వెళ్ళాం. ఇంగ్లాండ్ డాక్టర్లు మాకు సంతానం ఇక కలగదు అని చెప్పిన తర్వాత కూడా మీరంటే నాకు కలిగిన అపారమైన గౌరవం, వృత్తి పట్ల మీ అంకిత భావం, మీ వ్యక్తిత్వం చూశాక నమ్మకం కలిగి నేను రాధిక ఔషధం తీసుకున్నాం. ఇప్పుడు మాకు 2 ఆడపిల్లలు పుత్తడి బొమ్మల్లా ఉంటారు. మీరు మాకు దేవుడితో సమానం.
అప్పటి నుండి మీ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఇద్దరం ఆలోచిస్తున్నాం. నాకు ఇక్కడ భారత్లో ఒక అక్కగారు ఉన్నారు. దురదృష్టం కొద్దీ ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు. వాళ్లకు కూతురు. ఆమె పెళ్లి బాధ్యత నేనే తీసుకున్నాను. అప్పుడు నాకు 15 ఏళ్ల క్రితం ఈ గదిలో నేను చూసిన మీ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆమె కూడా ఇప్పుడు పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది. ఆమె పెళ్లికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం. మాకు ఆ అవకాశం ఇవ్వండి. ఈ నెల 24న మా అక్క కూతురి పెళ్ళి. మీ అమ్మాయి పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలిసిన పద్ధతిలో లెక్క వేసి ఈ డబ్బు తెచ్చాను. మీరు డబ్బు కోసం ఎవరి దగ్గర అప్పు చేయకండి, నేనున్నాను, ఇది మీరు తీసుకోవాలి అంటూ ఒక కవరులో పెద్ద మొత్తం డబ్బును టేబుల్ మీద పెట్టాడు. అప్పుడు డాక్టర్ తన జేబులోంచి ఈరోజు కుటుంబానికి ఏమి కావాలో తన భార్య ఆ రోజు ఉదయం రాసి ఇచ్చిన అవసరాల లిస్టును అతనికి చూపించాడు. అందులో చివరన ఇలా వ్రాసి ఉంది: ఈ నెల 22న మన అమ్మాయి పెళ్ళి. మన దగ్గర 100 రూపాయలు కూడా లేవు. ఆలోచించండి, చదివేవారికి అర్థమయ్యే ఉంటుంది. అనన్య చింతయోమ యోగక్షేమం వహామ్యహం. చాలా అద్భుతమైన కథ. దీంట్లో చాలా లోతైన సందేశం కూడా ఉంది. ఆ రకంగా ఉండడానికి అందరం ప్రయత్నిస్తూ ఆ శ్రీకృష్ణుని యొక్క కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత అద్భుతమైన హార్ట్ టచింగ్ స్టోరీ 10 మందికి షేర్ చేయండి. షేర్ చేసి వారికి కూడా ఇంత అద్భుతమైన కథను చదివి వినే భాగ్యాన్ని కలిగించండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే